వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, నేను మళ్ళీ వస్తాను. మీ పాయింట్ నేను క్లారిటీ తీసుకుంటే ఒకసారి వెంకటేశ్వర్ దగ్గర క్లారిటీ తీసుకుంటే మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక నిమిషం ఆగండి, బంద్ చేస్తారు. ఒక నిమిషం ఆగండి. ఎస్ కోటేశ్వరరావు గారు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. రెండు రాష్ట్రాల్లో ఇంకా రోజు రోజుకి పాలిటిక్స్ మరింత డైవర్షన్స్ జరుగుతున్నాయి, కానీ ఎట్ ద ఎండ్ మనకు సొల్యూషన్ ఏంటి, రెండు రాష్ట్రాల రైతులకు ఏం జరుగుతుంది అంటే కూడా క్వశ్చన్ మార్కే కనిపిస్తుంది, కానీ ఏం క్లారిటీ లేదు. ఏంటి మీ అనాలిసిస్ ఏంటి ఇక్కడ? నదీ జలాల మీద వివాదం అనేటువంటిది రెండు భాగాలు. ఒకటి రాజకీయం, రెండోది వాస్తవం. వాస్తవం ఏమిటి? భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం నదీ జలాల మీద వివాదం ఏర్పడితే వాటి కేటాయింపులను చేపట్టాల్సింది ట్రిబ్యునల్స్. ట్రిబ్యునల్స్ నిర్ణయాన్ని రాష్ట్రాలకు ఆమోదం అయితే ఏకగ్రీవంగా అది యథావిధిగా అమలు జరుగుతాయి. లేకపోయేట్లయితే అది మళ్ళా కోర్టు న్యాయ వ్యవస్థ పరిధిలోకి వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటి? ట్రిబ్యునల్స్ ఇచ్చినటువంటి నిర్ణయాల మేరకు ఆయా రాష్ట్రాలు కట్టుకునేటువంటి ప్రాజెక్టులకి, డిపిఆర్లకి జలశక్తి శాఖ అనుమతిస్తుంది. అంతే తప్ప కేంద్ర ప్రభుత్వము నీటి కేటాయింపులను చేసేటువంటి బాధ్యతలు కేంద్ర ప్రభుత్వానికి లేదు. అటువంటి హక్కు కూడా లేదు మన రాజ్యాంగం లేదా మన నిబంధనల ప్రకారం. కేటాయించినటువంటి వాటిని అనుగుణంగా ప్రాజెక్టులు కడుతున్నారా లేదా అనేటువంటిదే కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. అందుకని బీజేపీకి 80 మంది ఎంపీలు ఉన్నా, లేకపోతే కాంగ్రెస్ కి 100 మంది ఎంపీలు ఉన్నా, లేకపోతే ఎవరున్నా గానీ వీళ్ళు చేసేదేమీ లేదు అనేటువంటిది ఒకటి. రెండోది, కేసీఆర్ ఉన్న 2014లో లేదా రేవంత్ రెడ్డి గారు ఉన్నా, లేకపోతే మన బీజేపీ మిత్రులు ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉన్నా గానీ ఆనాడు ఉన్నటువంటి స్టేటస్ కోను ఆమోదించడం మినహా మరొకటి లేదు. కేసీఆర్ ఏదో శాశ్వతంగా హక్కులను వదులుకున్నారని నేను చెప్పట్లేదు. స్టేటస్ కోను అంగీకరించారు. అది కూడా ఏమిటి షరతు? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేంత వరకు వర్కింగ్ అరేంజ్మెంట్ అది. అంతే తప్ప శాశ్వతంగా వదులుకున్నట్టు ఏమండి? కరెక్ట్ చెప్తున్నారు సార్ మీరు. శాశ్వతంగా ఎవరు ఒప్పుకోలేదు. స్టేటస్ ఎవరున్నా అదే చేస్తారు, అంతకు మించి వేరే దారి లేదు. ఉన్నటువంటి ప్రాజెక్టులు, కేటాయింపులు. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చింది? ఇప్పుడు సంగమేశ్వరం దగ్గర వాళ్ళు చేసినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, అదే విధంగా పాలమూరు, రంగారెడ్డి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం కావచ్చు, లేదా ఇతరత్ర ప్రయోజనాల కోసం కావచ్చు, రెండు కూడా దారి తప్పాయి. ఇక్కడ జూరాల సోర్సెస్ గా తీసుకోవాల్సినటువంటి దాన్ని కేసీఆర్ శ్రీశైలంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది కొత్త ప్రాజెక్ట్ కనుక ఇక్కడి నుంచి తీసుకోవడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళ అభ్యంతరం తెలిపారు. ముచ్చుమర్రి నుంచి తీసుకోవాల్సినటువంటి దాన్ని సోర్స్ మార్చి సంగమేశ్వరానికి జగన్మోహన్ రెడ్డి గారు మార్చడంతో ఇది కూడా కొత్త ప్రాజెక్టే కదా అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం పెట్టింది. సోర్సెస్ మార్చడం అనేటువంటి దానికి అంటే అంతకు ముందున్నటువంటి వాటిని యాస్టీజ్ గా ఉండేవి. అందుకని ఇప్పుడు అది ఇంకోటి ఇంకోటి ఏంటంటే అటు ప్రభుత్వం గాని ఇటు ప్రభుత్వం గాని వాస్తవాలను చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? ఎన్జీటీ పనులు ఆపివేయమని చెప్పినా గాని నేను తర్వాత పనులు కొనసాగించి 87% పనులు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నేను చేయించానని చెప్పేసి చెప్తున్నాడు. 87%, 67% ఎంత జరిగింది ఏమిటనేటువంటిది ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వివరాలు చెప్పొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? ఆ ఎన్జీటీ యొక్క ఆదేశాల గురించే చెప్తా ఉంది తప్ప ఆ తర్వాత పనులు జరిగినాయా లేదా అని చెప్పట్లేదు. తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? తెలంగాణ పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకి డిపిఆర్ లేదు, అనుమతి లేదు. అనుమతి లేనటువంటి దానికి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 27,000 ఎంతో ఖర్చు చేసిందని మొన్న 28,000 కోట్లు, అదే 28,000 కోట్లు. అది కూడా అట్లాంటిదే. మరి అనుమతి లేకుండా అక్కడ వాళ్ళేమో 3,000 కోట్లు చేశామని చెప్తే ఇక్కడ వీళ్ళేమో 28,000 కోట్లు మరి అనుమతి లేనటువంటి ప్రాజెక్టుకి ఎట్లా చేశారు? అందుకని పనులు చేశామని చెప్తే అది మళ్ళా నిబంధనలకు విరుద్ధం అవుతుంది కనుక వీళ్ళు చెప్పుకోలేరు, వాళ్ళు కూడా చెప్పుకోలేనటువంటి ఒక ఇరకాటమైనటువంటి స్థితిలో ఉన్నారు. అది చెప్పకుండా, అసలు విషయాన్ని అది చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి పార్టీలు గాని ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు గాని రాజకీయం చేస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకు రాయలసీమ ఎత్తిపోతల గురించి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు కనుక
దాని మీద ఎన్జిటి నిషేధం పెట్టిన మాట వాస్తవం, ఆంక్షలు పెట్టింది. ఆంక్షలు పెట్టడానికి దాన్ని ఎత్తివేయించడానికి జగన్మోహన్ రెడ్డి చేసిందేమీ లేదు. గడిచినటువంటి ఏడాది కాలంలో చంద్రబాబు నాయుడు ఏమన్నా చేశారా? ఏమీ చేయలేదు. అందుకని ఎవరి రాజకీయం వాళ్ళు ఆడుతున్నారు. మధ్యలో రైతాంగం లేదా రెండు రాష్ట్రాల ప్రజలు జుట్టు పీక్కుంటున్నారు. ఇది ఏంటిని నా అభిప్రాయం ఏంటంటే, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేంత వరకు ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఈ రాజకీయాలు ఇట్లాగే కొనసాగుతాయి. బ్రిజేష్ కుమార్ ఆయనకే ఇప్పుడు దాదాపు 85-86 ఏళ్ళని చెప్తున్నారు. ఆయన జీవిత కాలంలో అవార్డు ఇస్తారా లేదా అనేటువంటిది నిజంగానే ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. అందుకని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఆ అవార్డు త్వరగా వచ్చే విధంగా బ్రిజేష్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేయడం, తొందరగా వచ్చేట్టు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే అవార్డు దాన్ని నియమించింది కేంద్ర ప్రభుత్వం కనుక. అందుకని అది చేయాలి. అది చేయకపోయేట్లయితే రెండు రాష్ట్రాల్లో ఈ నీటి వివాదాలు మంటలు ఇట్లాగే కొనసాగుతూ ఉంటాయి. అంటే దీనికి లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏంటనుకోవచ్చు కోటేశ్వరరావు గారు? సొల్యూషన్ అంటే బ్రిజేష్ కుమార్ కృష్ణా గాని గోదావరికి గాని 3 రకాలు ఉన్నాయండి. ఒకటి నిఖర జలాలు, రెండోది జలాలు, మిగులు జలాలు, మిగులు జలాలు. నిఖర జలాలు మిగులు జలాలు దానికి సంబంధించినటువంటిది అవార్డు రావాల్సి ఉంది. అదేవిధంగా వరద జలాలకు సంబంధించి కూడా ప్రాజెక్టులు కట్టుకోవడానికి కూడా ఒక మార్గదర్శక సూత్రాలని రావాలి. అవి లేకుండా ఈ విధంగా అనుమతులు లేకుండా తర్వాత అనుమతులు వస్తే ముందు మనం కట్టేద్దాం. గతంలో తెలుగు గంగ కూడా అలాగే కట్టారు. తెలుగు గంగకు కూడా పూర్తి అనుమతులు రాలి. ఇప్పటికీ కూడా కొన్ని పూర్తి అనుమతులు వస్తా ఉంది, నడుస్తా ఉంది. అందుకని అది ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది అంతే. అది ఒక తెలంగాణ అని కాదు, ఆంధ్రప్రదేశ్ అని కాదు. అందుకని అసలైనటువంటి సమస్య బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర ఉన్నది. అది తేలకుండా ఎవరిని కొట్టుకున్నా ఒక్క చుక్క నీరు అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ అదనంగా వాడుకోవడానికి, కొత్త ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఇప్పటికిప్పుడైతే అవకాశం లేదు. ఉన్నటువంటి వాటిని సరిపెట్టుకోవాలి. లోకల్ గా వివాదం లేనటువంటి నీటి వనరులని ఇతర ప్రాంతాలకు, కొత్త ప్రాంతాలకు మళ్లించుకోవడం తప్ప మరొక పరిష్కారం లేదనేది నా అభిప్రాయం. ఓకే వెంకటరెడ్డి గారు, సో ఇక్కడ నేను ఇందాక మీకు అడిగిన పాయింటే, సో ట్రిబ్యునల్ కి అన్ని అధికారాలు ఇచ్చారు. ఎట్ ద ఎండ్ ఇందాక కోటేశ్వరరావు గారు అన్నట్లు ఒక సొల్యూషన్ కావాలంటే ట్రైబ్యునల్స్ చేయాలి, కానీ అది అక్కడే ఆగిపోయింది. కాబట్టి కేంద్రం ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. ఇక్కడ మీరు ఎందుకు ఇంత కాలయాపన చేస్తున్నారనే ప్రశ్నలు కూడా మీ పైన ఉత్పన్నమవుతాయి. ఒకటి సునీత గారు, మీరు అడిగిన ప్రశ్న పెద్దలు కోటేశ్వరరావు గారు చాలా విషయాల మీద రాజకీయాలకు అతీతంగా వివరణ ఇచ్చినాడు. కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఎంత ఉంటుంది, ఏముండదు అనేటువంటిది. రెండవది కూడా చెప్పడం జరిగినటువంటిది నేను మొదట్లో చెప్పాను. ఇప్పుడు ఈ రోజు ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క అస్తిత్వం కోసం జరిగేటువంటి ఆయన చెప్పిందంటే రాజకీయాలు అనేటువంటిది. ఈ రెండింటితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మూడవది ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్న, వారం రోజుల కిందనే మోదీ గారు ఒక కమిటీ వేయడం జరిగినటువంటిది దీన్ని పరిష్కరించడానికి సంబంధించి, కృష్ణా వాటర్స్ కు సంబంధించినటువంటిది. ఇక్కడ అధికారులు, అక్కడ అధికారులు, చీఫ్ సెక్రటరీలు, ఇరిగేషన్ అధికారులు, అక్కడ ఉండేటువంటి జల నిపుణులు అందరితో కలిసి ఒక ప్రయత్నం సుమోటగా వేయడం జరిగింది. ఎవరు అడిగినా అడగకున్నా. నేనేమంటున్నా మేడం అంటే, ఈ పరిష్కారం అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు సమానమే. ఎవరికి అన్యాయం జరగకుండా ఒకటి ఇటు అటు ఎడమ కుడి చేయి జరుగుతుంది అనుకోండి. 10 టీఎంసీలకు బదులుగా రాష్ట్రానికి 12 వచ్చినాయా 15 వచ్చినాయా అనేది పెద్ద ఇష్యూ కాదు. ఈ దేశం ఒకటి అనేటువంటి భావజాలం రావాలా. ప్రాంతీయ పార్టీలకు దురదృష్టవశాత్తు ఇది లోపించింది. తమ అస్తిత్వం కోసం, తమ కుటుంబ పాలన కేంద్రంగా సాగుతున్నటువంటి పార్టీలు వాళ్ళ దేశంలో ఎక్కువైపోయిన తర్వాత ఇది కనపడుతున్నటువంటిది. అది వేరే సంగతి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, 2015లో 299 ఏదైతే టీఎంసీలు రావడం జరిగిందో దాన్ని 2020 వరకు కొనసాగించినారు. అది కోటేశ్వరరావు గారు అన్నట్టుగా తాత్కాలిక ఒప్పందమే కావచ్చు. కాకపోతే ఏంటంటే, ఆ తర్వాత జగన్ గారు పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి రోజు 4 టీఎంసీలు తీసుకుపోతున్నటువంటి దాన్ని అక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జీవో ఇచ్చి ప్రారంభం చేసినప్పుడు, కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నప్పుడు ఆయన ఒప్పుకున్నాడు కదా, నేను 1000 కోట్లు అది ఇది అనేటువంటి మాట జరుగుతున్నప్పుడు ఎపెక్స్ కమిటీ మీటింగ్ ఆనాడు షెకావత్ గారు జలశక్తి మంత్రి ఉన్నాడు. ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం పెడితే వెళ్ళనిది వ్యక్తి కేసీఆర్ గారు. దానివల్ల అక్కడ అవకాశం ఇచ్చిండు. రెండవది, కేసీఆర్ గారు తన రాజకీయ అవసరాల కోసం, రాజకీయ అవసరాలంటే నేను చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే, ఆయనకి ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు దేశాన్ని పాలించాలి, ఢిల్లీలో పెత్తనం చెలాయించాలనే దాని కింద చాలా సందర్భాలు చెప్పినాడు. పార్టీని విస్తరించినాడు, ఆంధ్రకు విస్తరించినాడు, మహారాష్ట్రకు మీటింగులు పెట్టినాడు, అవన్నీ చేసినాడు. ఆయన చెప్పినటువంటిది ఏంటంటే,
మీరు జగన్తో సఖ్యతగా ఉన్నట్టయితే 20-25 సీట్లు అక్కడ వస్తాయి, మాదొక 15 సీట్లు, ఇంకొక 15 సీట్లు అయితే దేశంలో ప్రధానమంత్రి కావచ్చు అనేటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత తెలంగాణ నీటిని అమ్ముకున్నటువంటి మొదటి చివరి ముద్దాయి బీఆర్ఎస్ పార్టీ. దీనిలో ఏమి సందేహం లేదు. పారిపోతున్నారు, వాళ్ళకు నైతిక హక్కు లేదు. తెలంగాణ నీటికి సంబంధించినటువంటి వాటి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఈనాడు ఇవన్నీ విన్న తర్వాత బీఆర్ఎస్ పార్టీకి లేదు. 10 ఏళ్ళు మీకు అధికారం ఇస్తే మీరేం చేసిండ్రు? నా అధికారం ఇచ్చిన దాన్ని మీరు ఏ రకంగా ఉపయోగించిన దాన్ని అవసరాల కోసం, కమిషన్ల కోసం. కోటేశ్వరరావు గారు అన్నట్టుగా సరే ఏ ప్రభుత్వమైనా ఖర్చు పెడుతుంది. 27,000 కోట్లు దానికి కేటాయింపే లేదు. పాలమూరు రంగారెడ్డికి కేటాయింపే లేదు. 27,000 కోట్లు ఖర్చు పెట్టి కమిషన్ల ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. అక్కడ కాళేశ్వరం మీద సమస్యలు వచ్చినాయి, ఆరోపణలు ఉన్నాయి, ఏం జరుగుతుందంటే ఇవి. ఒక నిమిషం అండి ఉపేందర్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గర, కొంచెం ఆగండి. యా, ఒక నిమిషం అండి. ఎస్ లక్ష్మణ్ గారు ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేస్తారు, చెప్పండి. ఉపేందర్ గారు నేను వస్తాను, మీకంటే ముందు ఆయన అడిగారు. యా, చెప్పండి లక్ష్మణ్ గారు. ఇక్కడ ఏంటంటే 2015లో కలవకుర్తిలో వీళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఏదైతే ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేశారో దానికి అనుమతులు కూడా తీసుకోలేదు. కృష్ణా బోర్డు నుంచి అనుమతులు లేకుండా స్టార్ట్ చేశారు. ఏది పాలమూరు, అలాగే పోతిరెడ్డిపాడు, డిండి, ఇవన్నీ ప్రాజెక్టు కూడా. ఆ సమయానికి 2015 దీంట్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సీఎంగా ఉన్నారు, అక్కడ కేసీఆర్ గారు సీఎంగా ఉన్నారు. అదే టైంలో ఈయన ఇప్పుడు ఏదైతే చెప్పారో అపెక్స్ దీనికి ఇదే చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అవ్వలేదు, అదే కేసీఆర్ గారు అటెండ్ అవ్వలేదు అని ఆయన చెప్తా ఉన్నారు. మేము అనేది ఏంటంటే ఆ టైంలో ఓటుకు నోటు కేసు విషయంలో దొరుకుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి కేసులకి భయపడి ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ నీటిని కూడా తెలంగాణ ప్రజలకి వదిలేసే కార్యక్రమంలో జరిగిందనే ఒక ఆలోచన బయటపడతా ఉంది. చూస్తే అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 2016 మే 18న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జలదీక్ష అనేది మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది, రావాల్సినటువంటి వాటర్ ను కూడా తరలించుకుపోతూ ఉన్నారని చెప్పి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు జలదీక్ష చేశారు. ఇవన్నీ చూస్తే 2016 సెప్టెంబర్ 21న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో పాలమూరు, రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల ఆ పనులు ఆపే ప్రశ్న లేదని, కలవకుర్తి, నెట్టింపాడు ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచమని ఆ రోజున తమ్మల్లా ఎత్తిపోతలు చేపట్టారు. తెలంగాణ కేసీఆర్ గారు ఆ రోజున